హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు రెసిపీ మిక్స్ వెజిటేబుల్ కర్రీ. ఈ మిక్స్ వెజిటేబుల్ కర్రీని డిఫరెంట్‌గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది చపాతీలోకి, రైస్‌లోకి, పుల్కాలోకి చాలా అంటే చాలా రుచిగా ఉంటది. ఒక్కసారి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఇలా నేను చెప్పినట్టు. ఇప్పుడు ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ కర్రీ కోసం బీన్స్, ఆ తర్వాత ఆలు, ఒక 2, 3 టమాటాలు, క్యారెటు, ఆనియన్స్, తర్వాత పచ్చి బఠానీ, 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం నేను ఈ కర్రీని కుక్కర్‌లో చేస్తున్నాను. కుక్కర్ పెట్టుకొని తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఇందులోనే ఆనియన్స్‌ని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని కూడా వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. నేను ఒక 1 అవరు 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పును ఒక 1 అవరు నానబెట్టుకున్నాను. ఈ నానబెట్టుకున్న పప్పులను కూడా ఇందులో వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఈ పప్పు పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా మనం పప్పు కర్రీ చేసేటప్పుడు ఇలా ఆయిల్‌లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. లేదంటే పచ్చివాసన వస్తుంది మనకి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను బీన్స్, ఆ తర్వాత పచ్చి బఠానీ, ఇందులోనే క్యారెట్ ముక్కలు, ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను కూడా ఇందులో వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ సిమ్‌లోనే పెట్టి మనం కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. లేదంటే మాడిపోతది. ఒక 1 మినిట్ ఈ వెజిటేబుల్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇలా టమాటాలు, సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఉల్లికాడలు, ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఇలా ఉల్లికాడలు, కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. కర్రీ ఉడికే అంత లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో నేను పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను. ఇలా పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఒక 3 పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు, ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనాలు, ఇందులోనే ఒక 2 పెద్దవి ఎండుమిర్చి తీసుకుంటున్నాను. ఇలా ఇవన్నీ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత మనకి వెజిటేబుల్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్‌ను కూడా ఇందులో వేసుకోవాలి. మీ దగ్గర పచ్చి కొబ్బరి గనక లేకపోతే మీరు జీడిపప్పు అయినా లేదంటే ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవచ్చు. ఇలా పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటది. ఇప్పుడు ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ మనకి మసాలా పేస్ట్ ఆయిల్‌లో ఫ్రై అయ్యేదాకా ఒక 1 మినిట్ ఉడికించుకోవాలి. ఒక 1 మినిట్ తర్వాత ఇప్పుడు ఇందులో నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీర ముందే వేయడం వల్ల ఆ ఫ్లేవర్ బాగుంటది కర్రీలో. ఆ తర్వాత 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టి ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. 3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి విజిల్స్ అన్నీ పోయిన తర్వాత మూత తీసి చూపిస్తాను చూడండి. మనకి కర్రీ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం స్పూన్‌తో ఇలా మాష్ చేసుకోవాలి. మనకి పప్పు అయినా కొంచెం ఆలు అయినా మాష్ అయిపోయి టేస్ట్ చాలా బాగుంటది. మీకు అలా కావాలంటే అలా ఉంచుకోవచ్చు. లేదంటే ఇలా ఒకసారి స్పూన్‌తో ఇలా గట్టిగా ఒకసారి మాష్ చేస్తే మనకి వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ పైన పెట్టి ఇంకొక 1 మినిట్ ఉడికించుకుంటే సరిపోతుంది. నేను కొంచెం చిక్కగానే ఉంచుకుంటున్నాను. మీకు లూజ్ కావాలంటే కొంచెం ముందుగానే స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇలా ఒక 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసుకోవడమే. ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంటదండి. ఇలా మిక్స్ వెజిటేబుల్ కర్రీని కొంచెం డిఫరెంట్‌గా ఇలా నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి.
రైస్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి, పూరీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.